అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. బాబు గారిని ఇమిటేట్ చేసారా ఎప్పుడైనా? అంటే అక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రొఫెషనల్ ఇప్పుడు ఇది ఉంటది ఇప్పుడు గాబట్టి వద్దు. మళ్ళీ అది. పోద్ది అక్కడికి. ఓహోహో! అర్థమైంది. అర్థమైంది. రైట్. కానీ సార్ అన్నగారు గూడా అన్నగారు, "తమ్ముడు కమాన్. తమ్ముడు మా గురించి చాలా బాగా మాట్లాడతారు. తెలుసా మీకు? తమ్ముడు మాట్లాడండి." హ్మ్. ఏం మాట్లాడతాం? హ్మ్. బాగా మాట్లాడతాడు తమ్ముడు నా గురించి అన్నారు. హ్మ్. ఏం మాట్లాడతాం అక్కడ? అవును. అట్లా అన్నగారు గూడా భలే హ్మ్. నా తమ్ముడు, నా తమ్ముడు. హ్మ్. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు గదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. కొటగారి తోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్. తర్వాత పెయిరు మాది తయారైంది 'కోట బాబుమోహన్.' హ్మ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును. అవును. అవన్నీ. అవును. అవును. అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయ్యే చేసేది. వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా మేము. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా 'కోట నేను' కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. 'కోట నేను' 'బ్రహ్మానందం' మా ముగ్గురం ఉంటే కూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా 'బ్రహ్మానందం' 'బాబుమోహన్' చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు 'పెదరాయుడు' ఉంది. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. 'బ్రహ్మానందం' మై సన్ అదిగో మీ పిన్ని అయ్యని అంటాను. హ్మ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ 'పెదరాయుడులో' కూడా బాగా సూపర్ హిట్. అవును. పౌడ 'బ్రహ్మానందం' బాబు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. 'వంశానికొక్కడు', నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, 'మావి చిగురులేమో' ఫ్రెండ్సు, ఆ భార్యని నేను లవ్ లవ్ చేయటం. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు. అవును. అంటే ఈ జంట సక్సెస్ అయింది. ఆ జంట సక్సెస్ అయింది. మళ్ళా ముగ్గురి జంట సక్సెస్ అయింది. అవును. కరెక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్‌లు వేరు. అంటే అవును. బ్రహ్మానందం గారితోటి ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని చాలా సార్‌ని ఏదో కత్తి అనేదో అంటారట? ఏది? బ్రహ్మానందం గారిని. ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే! కాదు. మా భరణి గాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు. "అరేయ్! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా" అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాసాడులెండి. ఆ ఎండ బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా? నేనన్నట్టుగా వాడు చస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబోయ్! అందుకని అనను ఇప్పుడు నేను. బాబోయ్! సార్ అంటే నువ్వు స ఎక్కడ మెక్ మె ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో హ్మ్. అని దానికి ఒక పదం ఏదో పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు, ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు. హ్మ్. దాని మీనింగ్. అవును. ఎక్కడ చెక్కాలో. అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్‌గా చెప్తే ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అంటే అన్నీ తగ్గాలి. అన్నీ ఉన్నాయండి అందుల. అది. పాజిటివ్‌కు పాజిటివ్‌గా ఉంది. లౌక్యానికి లౌక్యం డిప్లొమసీ లౌక్యంగా ఉంటది. ఉంది. అవును. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని, వాడి వరకు సర్వైవ్ అవ్వటానికి గాని, యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు హ్మ్. అని కూడా ఉంది. హ్మ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్! మీది బాగా. బ్రహ్మానందం గారిది. ఇక బావ ఒరే! ఒరే! అనుకుంటాం బావ బావ కాబట్టి అదే. నేనేమైనా అనొచ్చు వాడిని, వాడు నన్నేమైనా అనొచ్చు. అంతే గదా! అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్‌లో. వారు కోట యాక్చువల్లీ అవును. కరెక్టే మీరన్నది. కోటగారొచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య. అన్నయ్య. చాలా పెద్దవారైపోయారు. నేనే అన్న అంటాను. హ్మ్. తమ్ముడంటాడనుకోండి. బ్రహ్మానందం అనడు అన్నయ్యని. "ఏంట్రా" అంటాడు. ఆహా! "ఏయ్! పెద్దోడిని రా అంటే బేస్సాలే" అని నేననేది. హ్మ్. హ్మ్. అట్లా జాలీ జాలీగా సార్ బాగా. ఆ! మొన్న ఈ మధ్యనే ఫోను చేశాడు. "బావా" అన్నాడు. "ఏంటో బావా ఇంత ప్రేమ ఎటునుంచొచ్చిందోయ్? ఆహా! ఏదో ఉంది చెప్పు." హ్మ్. ఇట్లా మాట్లాడుకొని ఓ ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. హ్మ్. మా డ్రైవర్ పిచ్చోడైపోయి దేనికి గుద్దుంటుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమానిని అంటుండు. ఒరేయ్! పక్కకు ఆపురా నాయనా అని. అట్లా చాలా జోవియల్‌గా చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్ సార్? ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు లేరు ఎవరు కదా! లేరు. మీ టైమ్‌లో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. వెంట ఎందుకంటే అంటే బ్రహ్మానందం గారికి కోవై సరళ గారున్నారు. అంతకుముందు ఓ టైమ్‌లో ఆ! శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్సు. ఏవండీ 'కోవై సరళ' నాతోనే స్టార్టు. అవును. బ్రహ్మానందంతో కాదు. హ్మ్.
నాతోనే స్టార్టు చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది. హ్మ్. కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. హ్మ్. హ్మ్. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవును. కోవైసర్లని హ్మ్. చాలా ఉన్నాయి. చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్‌లు ఉన్నాయి మా ఇద్దరివి. కానీ హైలైట్ ఏంటంటే మీది, సౌందర్య గారిది డ్యూయెట్. అది ఆకాశం అంత. 365వ రోజు సెకండ్ షో హౌస్‌ఫుల్ చూసా. అవును. 365వ రోజు. ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్.